ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇంకోవైపు అమితాబ్ బచ్చన్ క్లాసిక్ రీమేక్, హిందీ డెబ్యూ భారీ హైప్. అన్నీ ఉన్నా కూడా 'తుఫాన్' సినిమా ఎందుకు బాక్సాఫీస్ దగ్గర కూలిపోయింది? ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. 'తుఫాన్' అనేది 1973లో వచ్చిన జంజీర్ రీమేక్. అప్పట్లో ఆ సినిమా అమితాబ్ బచ్చన్ కెరియర్ని మార్చేసింది. అదే మ్యాజిక్ రామ్ చరణ్తో రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మారు. కానీ సమస్య ఏంటంటే 1973 స్టోరీని 2013 ఆడియన్స్ అప్డేట్ చేయలేదు. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాత స్టోరీ. పోలీస్ రివెంజ్ కదా, అమ్మా నాన్న చంపడం, విలన్ని చివర్లో చంపడం, ఇవన్నీ ఆడియన్స్ ముందే ఎన్నోసార్లు చూశారు. ఇది కొత్తగా ఏముంది అన్న ప్రశ్నకు సినిమా జవాబు ఇవ్వలేకపోయింది. రామ్ చరణ్ స్ట్రెంత్ ఏంటి? మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ. కానీ తుఫాన్లో చాలా సీరియస్ రోల్, డైలాగ్స్ తక్కువ, ఎమోషనల్ చూపించలేదు. ఫ్యాన్స్ కోరుకున్న చరణ్ మార్క్ మాస్ మిస్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అపూర్వ లకియా. ఆయన చేసిన తప్పులు ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండటం, ఎలివేషన్ సీన్స్ లేకపోవడం, క్లైమాక్స్ కూడా ఫ్లాట్గా ఉండడం, మాస్ ఆడియన్స్కి కావాల్సిన హై ఒక్క చోట కూడా రాకపోవడం ఈ సినిమాకి మైనస్ అయింది. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరో ఉన్నా కానీ పాత్రకు డెప్త్ లేదు. రొమాన్స్ ట్రాక్ బలహీనంగా ఉంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీకి కిక్ రాలేదు. స్టార్ కాస్ట్ ఉన్నా ఉపయోగం రాలేదు. మా సినిమాకి కావాల్సింది పవర్ఫుల్ బీజిఎం, రిపీట్లో వినిపించే పాటలు. కానీ తుఫాన్లో పాటలు యావరేజ్, బీజిఎం గుర్తుండిపోయేలా లేదు. సినిమా మీద ఇంపాక్ట్ పడలేదు. ఇది రామ్ చరణ్ హిందీ డెబ్యూ, కానీ హిందీ ఆడియన్స్కి కథ కొత్తగా లేదు. అమితాబ్ ఒరిజినల్ కంపేర్ చేశారు. రీమేక్ అనే ట్యాగ్ నెగిటివ్ అయ్యింది. హిందీలో కూడా సినిమా నిలబడలేకపోయింది. ఆఖరికి రామ్ చరణ్ని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేసేసారు. సినిమాకి భారీ మార్కెటింగ్ కూడా చేశారు. 2 భాషలో రిలీజ్, మెగా ఫ్యామిలీ హైప్. కంటెంట్ వీక్, టాక్ నెగిటివ్. మొదటి వీకెండ్కే సినిమా డౌను. తుఫాన్ ఫ్లాప్ అవడానికి కారణాలు పాత కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే, రామ్ చరణ్ స్ట్రెంత్ని ఉపయోగించుకోకపోవడం, డైరెక్షన్ ఫెయిల్యూర్. సినిమా చెడ్డది కాదు, కానీ ఆడియన్స్ కోరుకున్న సినిమా కాదు. ఇలాంటి మరిన్ని తెలుగు సినిమాల రియల్ అనాలిసిస్ కోసం వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తుఫాన్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.